గురువు భాష కానీ, గురువు వేషం కానీ, గురువు కష్టాలు సుఖాలు కానీ మీ కంటికి కనిపించకూడదు. ఎవరు వచ్చినా, ఎవరు ఇచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా గురువుకి సంబంధం లేదు. అనంతమైన ఆస్తి ఉంది. భూమండలం అంతా ఉన్నంతకాలం నుంచి ఉన్న ఆస్తి ఆయన అనుభవిస్తున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందమైనటువంటి శక్తితో అందరినీ తరింపజేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఉన్నా ఆయన తరింపజేస్తున్నాడు ఆనందంగా. అది మీరు తెలుసుకుని ఎప్పుడైతే గురువు సరెండర్ అయిపోయామో ఈ సంపద అంతా మీ సొంతం అయిపోతుంది. అప్పుడు ఆనందం కలుగుతుంది. అద్భుతాలు ఈ భూమి మీద ఈ శరీరం అంతకాలం అప్పుడు మీరు ఏ కొంత సాధన చేసినా, గురువు చెప్పింది ఏ కొంత సాధన చేసినా శ్రమ లేకుండా సిద్ధి పొందుతారు. దీని పాజిటివ్ నెగిటివ్లు కూడా అవసరం లేదు. మీ లగ్నాన్ని బట్టి గురువు సంధానం చేస్తాడు కదా, అందుకని ఆటోమేటిక్గా నెగిటివ్ పాజిటివ్లు కానీ అరవడం కుదిరింది కానీ ఏముండదు. గురు అనుసంధానం అయిపోయింది. అసలు ఏంటో తెలిసిపోయింది, రహస్యం తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆ బుద్ధి పుట్టిందో మానవుడు ఈ జన్మ తరిస్తాడు. అందుకని గురువు అవసరము. తల్లిదండ్రులు ప్రధానము, తర్వాత గురువు ప్రధానం. ఈ రెండు మనం కరెక్ట్ చేసుకుంటే ఈ భారతభూమి అంతా సుఖంగా ఉంటుందండి. ఈ ప్రాణ విద్యను అందరికీ నేర్పడానికి ఈ సంకల్పంతో అనుభవంతో వచ్చేలాగా చెప్పడానికి ఈ దేహం ఉన్నంతకాలం ప్రతి నెల ఈ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైతే మన లగ్నంలో ఈ స్వరశాస్త్రం మన ఈ ప్రాణ సాధన ద్వారా మన కర్మలను నశింపజేసుకొని జన్మరాహిత్యం చేసుకోవచ్చు, మోక్షం అని చెప్తున్నాం కదండి. అయితే మన జన్మ తీసుకునేటప్పుడే మనకంటూ విధిరాత తలరాత అని ఏదో మనం అంటాం కదండి. ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ మన లగ్నాన్ని తెలుసుకుని ఆ విధంగా స్వరాన్ని నడిపించడం ద్వారా మనం అవన్నీ పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే అది ఎలా సాధ్యం అవుతుంది గురుగారు? అహంకారము, మమకారము, స్వార్థం విడిచిపెట్టి గురువు చెప్పింది చేయడానికి అనేక జన్మల నుంచి, కోటాను కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి ఈ దేహంతో ఇప్పుడు నేను మనస వాచ కర్మణ ఈ గురువుని నేను నమ్ముతున్నాను, ఈ గురువుకి నా సర్వస్వం కూడా అర్పణం చేస్తున్నా అనే పుష్పాంజలి నీళ్ళు విడిచిపెట్టి ఇక ముందు పంచభూతాలు సాక్షిగా, సూర్యచంద్ర అగ్ని సాక్షిగా గురువు చెప్పిందే చేస్తాను, గురువుకే సమర్పణ చేస్తాను అనే ఉద్దేశం మీద ఎప్పుడైతే ప్రాణసాధన చేస్తున్నాడో నీళ్ళు బ్యాలెన్స్ అవుతున్నాడు. మీ మీద ఉన్న బరువు అంతా గురువుకి అర్పణ చేసేస్తున్నాడు. ఇంకా మీకు బరువు ఎక్కడ ఉంది? జన్మ కర్మలు ఎక్కడున్నాయి? జీరో చేసేసుకున్నాడు. తీసుకోడు. ఆయన ఎందుకు తీసుకుంటాడు? నీ వదిలించేసుకున్నావు. ఆయనకు అంటతో. ఆయనకి గురువుకి అగ్నికి తగలబడ్డావు, వర్షానికి తడవబడ్డావు, గాలికి ఎగరబడ్డావు. అనంతుడు. ఆ అనంతుల్లోనే ఈ సృష్టి చరాచరం మంచి చెడు జరుగుతున్నాయి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి, నువ్వు వదిలించుకోవడానికి గురువుని పట్టుకోవాలి. వదిలించుకోవడానికి కూడా మనం గురువుని పట్టుకోవాలి. అలాగే ఈ ముక్కు ద్వారా వదులుతున్నటువంటి గాలి తీసుకుంటూ వదులుతూ ముక్కు ద్వారా చేస్తున్నటువంటి పని ఎంతకాలం చేస్తున్నారో అంతకాలం కూడా గురువుకి అలాగ అర్పణ చేసినప్పటికి కూడా కర్మ నశించదు. అర్థమైందండి? గురువు చెప్పిన విధానం ప్రకారంగా మనం ఏ లగ్నం నుంచి వచ్చామో ఆ లగ్నం ద్వారా ప్రాణశక్తిని పట్టుకుని ఊర్ధ్వగమనం చేసుకుని, ఊర్ధ్వగమనం అంటే పుట్టినప్పుడు మనం నెత్తిమించి వచ్చాం. నెత్తిమించి వచ్చి పుట్టిన తర్వాత ముక్కుతో పనిచేస్తున్నాం. ముక్కుతో పనిచేస్తున్నామంటే కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ దాన్ని మర్చిపోతున్నాం. ఈ అమ్మాయి, ఈ జాతి, ఈ కులం, ఈ మతం అని అనుకుంటున్నాం. కాదు. నీకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, నువ్వు ఎప్పటికీ నీకు చావు లేదు, ఎప్పటికీ నీకు పుట్టుక లేదు. ఎంతకాలం కావాలని నీకు అన్ని రోజులు నేను పుడతాను, మరో జన్మెత్తాను అని రాకడ పోకడల యొక్క రహస్యం తెలిసినప్పుడు నాకు మోక్షం అక్కర్లేద్దంటాడు. అప్పుడు ఏం చేత? కీ మీ చేతిలో ఉంది.
తాళం మీ చేతిలో ఉంది, వెళ్ళాలంటే వెళ్ళిపోతా. వాళ్ళే సిద్ధపురుషులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అర్థమైందండి. సిద్ధ గురు పరమరంటే అదే అర్థం. వాళ్ళు దేహంతో ఉండవలసిన పని లేదు. నా గురువు నాతో మాట్లాడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఇది చెప్పరా, ఇది ఇది ఇప్పుడు ఆలోచిస్తాడు, ఆలోచన మీతో మాట్లాడతాను. ఆలోచన చూస్తే శాస్త్రం సరిపోతుంది, వేదాన్ని సరిపోతుంది అండి. కానీ వేదంలో చెప్పింది, ఆ శాస్త్రంలో చెప్పింది మనకు అర్థం కాదు, గురువు చెప్పింది అర్థమవుతుంది ఏమండి. ఆనందం కలుగుతుంది, మరి ప్రాక్టికల్గా ఎదురున్న అనుభవం వస్తుంది. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను ఏమనండి, నా గురువు అనుమతి ఇచ్చారు, సాధన చేశాను, అనుభవం వచ్చింది, అనుభవం వచ్చిన తర్వాత అనుగ్రహం కలిగింది. మరి రాజమాతంగి అనుగ్రహం అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచం అంతా తెలియడానికి. ఇప్పుడు దాకా నూతులకు అప్పలాగా ఉన్నావు, ఇప్పుడు ప్రపంచం అంతా కొంతమంది తెలియడానికి ఈరోజు మీరు వచ్చారు అని చెప్పేసి అన్నాను. దాని అర్థం అదే కదా. మరి 27 సంవత్సరాలు ఉన్నది ఎందుకు లేదు, ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు? మీరు దాన్ని పెట్టారు, ప్రపంచానికి తెలియజేయాలి మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మాత్రం వాళ్ళకి రావడానికి ఇక్కడికి అనుమతి జరుగుతుందండి ఎవరికైనా కూడా. లేదా రారు కదా, అక్కడే ఉంటారు, అది ఎవరికి అర్థం అవ్వదు. చెప్పాలి అనే ఆలోచన కలిగింది, ఓపిక లేదు అని అనుకున్నాను. నా గురువు నా కోసం 12 సంవత్సరాలు ఆయుష్ వేసుకున్నారు ఉండాలని. అలాగే ఇప్పుడు ఇది చెప్పడం కోసం నాకు ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉంటాను, ఇది పూర్తి అయ్యే వరకును అండి. అంటే అపనమ్మకంతో నమ్మించడానికి అలాగే ఇలాగ ఏదో అంటారు రకరకాల మ్యాజిక్లు కాదు, ఇది ఎదురుండా కనబడుతున్నాయి. దానికి అనుసంధానం ఎలా చేయాలన్నది మనం తెలుసుకోవాలి. ఒక రోజుతో అవ్వదు, తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి, సాధన చేస్తూ పాటు దాని విచారణ చేయాలి. తత్వం అంటే ఏంటి, తత్వం ఎలా ఉంటుంది, ఆ తత్వం ఏ సమయంలో ఏ తత్వం ఉంది, ఇప్పుడు ఏ తత్వం నడుస్తుంది, ఈ తత్వంలో వస్తే భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా చెప్పొచ్చును. మీరు ఇక్కడ కూర్చున్నారు, నా ఎదురుండి ఆయన కూర్చున్నారు, నా పక్కన ఈయన కూర్చున్నారు. ఈయన అడిగాడు అనుకోండి, ఇప్పుడు నన్ను ఏమైనా ప్రశ్న ఈ సమయంలోని ఈ స్వరాన్ని బట్టి ప్రజెంట్ విషయం ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి అని నాకు తెలుస్తుంది. భవిష్యత్తు విషయం ఆలోచిస్తున్నారు మీరు నాకు తెలుస్తుంది. భూత విషయం వాళ్ళిద్దరూ కూడా జరిగిపోయిన విషయాల కోసం ఆలోచిస్తున్నారు నాకు తెలుస్తుంది. ఈ స్వరయోగం ద్వారా, ఈ తత్వం ద్వారా. అలా మీరు అడిగేటటువంటి ప్రశ్న ఆలోచన ఈ స్వరం ద్వారా మీరు ఏమడిగారో ఎందుకు అడుగుతున్నారో అని అర్థమైపోతుంది. ఈ సాధన చేస్తున్న వాళ్ళు అందరికి కూడా ఈ సిద్ధి వస్తుందా గురుగారు? వస్తుంది, సాధన చేస్తే వస్తుంది, సాధన చేస్తే వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అంటే మేము చెప్పకపోతే రాదు, కీ మీకు ఇవ్వకపోతే రాదు. కీ ఇవ్వాలి కదా, కీ ఇవ్వడానికి మీరు ఏం చేయాలి, తప్పనిసరిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు కీ ఆటోమేటిక్గా వచ్చేది మీకు.